20 రోజుల్లో 349 లక్షల కోట్లు నష్టం. వింటానికే షాకింగ్గా, నమ్మలేనట్లుగా ఉంది కదా. 20 రోజుల వ్యవధిలోనే అమెరికా స్టాక్ మార్కెట్లు $4 ట్రిలియన్ కోల్పోయాయి. ఇండియన్ కరెన్సీలో ఆ మొత్తం విలువ 349 లక్షల కోట్లు. ఇది యూకే, ఫ్రాన్స్ జీడీపీల కంటే ఎక్కువని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం తీవ్రత. దీంతో ప్రపంచం వణికిపోతోంది. ఎందుకంటే అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది అని అంటారు. అమెరికా మార్కెట్లు దెబ్బతింటే ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పేందుకు వాడే సామెత ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అగ్రరాజ్యంలో ఇన్వెస్టర్ల సంపద నిలువునా కరిగిపోతోంది. టారిఫ్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, పొదుపు పేరుతో ఖర్చులకు విధిస్తున్న పరిమితులు మార్కెట్లను కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ భయాలు సూచీలను వెంటాడుతున్నాయి. దీనికి ట్రంప్ అస్థిర విధానాలు కూడా తోడయ్యాయి. మార్కెట్ పతనంలో టెక్నాలజీ షేర్లే ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎన్విడియా సోమవారం 5.1% విలువను కోల్పోయింది. ట్రంప్కు సన్నిహితుడు, డోజ్ అధిపతి ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా షేర్ ధర 15% పతనమైంది. డిసెంబర్ 17 నుంచి ఈ సంస్థ షేరు విలువ 50% ఆవిరైంది. అధ్యక్షుడితో స్నేహం తనకు కలిసి వస్తుందని మస్క్ భావిస్తే ఆయన కంపెనీ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. టెస్లా కార్లకు అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అక్కడి కూడా కార్ల విక్రయాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే చైనాలోనూ టెస్లా కార్ల అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. జనవరి నెలలో యూరప్లో అమ్మకాలు 45% పతనమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కలిసి టెస్లా షేర్లను పడేస్తున్నాయి. అప్పట్లో అత్యధికంగా $479.86 నేడు అది $222.15 చేరింది. అలానే S&P 500 సూచీ ఫిబ్రవరి 19వ తేదీన నమోదు చేసిన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటికి 8% పైగా విలువ కోల్పోయింది. నాస్డాక్ కాంపోజిట్ డిసెంబర్లో నమోదు చేసిన అత్యధిక విలువ నుంచి 10% పతనమైంది. ఇక ఒక్క సోమవారమే $1.7 ట్రిలియన్ సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్ల పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా ట్రంప్ చేస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్ అధిక విలువలు నష్టాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపాతో వాణిజ్య యుద్ధాల వల్ల చాలా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్లలో అనిశ్చితి కారణంగా అమెరికా మదుపరులు సురక్షితమైన ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో మార్కెట్లు పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ మార్కెట్ల పతనం అమెరికా అతి సంపన్నులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే మార్కెట్లలో 50% విలువైన సంపద 1% మంది వద్దే ఉంటుంది. మరి ఈ పతనం వల్ల అమెరికా వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేదు. తాను అలాంటి విషయాలను అంచనా వేయడానికి ఇష్టపడనని వ్యాఖ్యానించారు. మార్కెట్ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్ సర్కారు సిద్ధమైందని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని అంటున్నారు.